మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తన మంత్రి పదవిపైన హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. వివిధ కారణాల వల్ల నాకు పదవి ఇవ్వలేదు. మంత్రి పదవి విషయంలో ఆలస్యమైనా పర్లేదు, నేను ఎదురు చూస్తా, కానీ నాకు ఓపిక ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకోసం నేను మరోసారి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని, మీరు కూడా సిద్ధంగా ఉండండి అంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కూడా హాట్ కామెంట్స్ చేసి ఈసారి వార్తల్లో నిలిచారు. మనం గత కొంతకాలంగా కూడా ఆయన ప్రవర్తన అనేది చూస్తూ ఉన్న సందర్భం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా ఆయన విరుచుకుపడుతున్నారని చెప్పాలి. రేవంత్ రెడ్డి మీద కూడా హాట్ కామెంట్స్ చేస్తూ కూడా ఆయన వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసును వెళ్ళగక్కుతూనే ఉన్నారు. అయితే మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాడటానికైనా సిద్ధంగా ఉన్నారంటూ స్పష్టం చేశారు. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలలో 62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ట్రిబులార్ రైతుల సమస్యలపై రాజగోపాల్ రెడ్డి వారితో సమావేశమయ్యారు. అది ఇక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రిబులార్లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ రైతులు తొక్కని గడపలేదు అన్న సంగతి వాస్తవమేనని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి గట్టివాడు, కొట్లాడతాడు అనే అభిప్రాయం మీకుందని, గతంలో మునుగోడు నియోజకవర్గానికి నిధులు రాకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ దగ్గర పెట్టానని కూడా ఆయన గుర్తు చేశారు. నా రాజీనామా వల్ల చౌటుప్పల్ నారాయణపూర్ రోడ్డు జరిగిందని, చౌటుప్పల్కి 100 గడపల ఆసుపత్రి, గట్టుప్పల మండలం, చండూరు రెవెన్యూ డివిజన్, శివన్నగూడెం రిజర్వాయర్ భూమి నిర్వాసితులకు డబ్బులు రావటం జరిగిందని గుర్తు చేశారు. అయితే నేను రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గానికి ఇవన్నీ జరిగాయన్న సంగతి మరవకూడదన్నారు. నాకు మంత్రి పదవిపై హామీ ఇచ్చిన మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారని, ఇప్పుడు ఆలస్యమైనా పర్లేదు, నేను ఎదురు చూస్తాను, నాకు ఓపిక ఉందని రాజగోపాల్ రెడ్డి తెలిపి, నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు, అంటే తనకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, నాకు అన్యాయం జరిగితే పర్లేదు, కానీ మునుగోడు ప్రజలకు మాత్రం అన్యాయం జరిగే పని చేస్తే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతుందన్నారు. ఇది మాట్లాడుతూనే మునుగోడు ప్రజల కోసం గతంలో తాను రాజీనామా చేసి కొట్లాడి తను తీసుకొని వచ్చిన వనరులను కానీ చూపిస్తూ, మరొక వైపు ఏంటంటే ఇప్పటికీ ఎవరు కూడా, ఇప్పుడు రైతులు ఎవరు కూడా తొక్కని గడపంటూ లేదంటూ కూడా ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది. రాజగోపాల్ రెడ్డిని తక్కువ చేయటం అనేది ఎవరి వల్ల కాదు, ఎక్కడికి అక్కడ ప్రభుత్వం స్తంభిస్తేనే మీ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఇందుకోసం మరొకసారి అవసరమైతే ఎంత త్యాగమైనా చేయటానికి రాజగోపాల్ రెడ్డి సిద్ధం, మీరు కూడా సిద్ధంగా ఉండండి అని సూచించారు. నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని, నియోజకవర్గానికి అన్యాయం జరిగితే నేను ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. నేను లాలూచీపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పదవి ఇస్తే చప్పుడు చేయకుండా కూర్చునే వ్యక్తిని కాదని, మా రైతులకు అన్యాయం జరిగితే పదవి వద్దు, పైసలు వద్దు, నా ప్రాంత ప్రజలే ముఖ్యమని చెబుతానన్నారు. ఇక ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని, మీకు న్యాయం జరిగేంత వరకు మీ వెంట నేను ఉంటానని ట్రిబులార్ రైతులకు రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. ట్రిబులార్ విషయంలో రైతులు తమ భూములను కోల్పోతున్నారు. ఈ భూముల విషయంలో అనేక మంది నేతలను కలిశారు. అయితే ఇప్పుడు రాజగోపాల్ని కలవటం జరిగింది. అయితే నేను ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ప్రజెంట్ అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే, అటువంటి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నేను మీకు మీ ప్రభుత్వం తరపున, అంటే నా సొంత పార్టీలోనే నేను పోరాడతాను, వాళ్ళకు వ్యతిరేకంగా మీకోసం పనిచేస్తాను, మీరు కూడా సిద్ధంగా ఉండండి దానికి. ఎందుకంటే గతంలో కూడా నేను పదవి వదులుకొని మరి మునుగోడుకు కావాల్సినవి తీసుకొని వచ్చాను, ఈసారి కూడా వెనక్కి తగ్గేది లేదు. ఒకవేళ నన్ను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు పదవిచ్చి నన్ను కామ్గా ఉంచాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను, మీ క్షేమమే నాకు ముఖ్యం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 2018లోనూ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, నేను మీ ఇంట్లో సభ్యుడిగా వచ్చాను, మీ ఇంట్లో సమస్య ఉంటే దానికోసం పోరాడే వ్యక్తిని అని తెలిపారు. ట్రిబులార్ అనేది పెద్ద విషయమని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తానని కూడా భరోసా ఇచ్చారు. మరోవైపు అంటే దీనికోసం పోరాడాలంటే కనుక ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించిపోవాలి అని చెప్పి కూడా ఆయన మాటల్లోనే మనం విన్నాము. అయితే ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే నేను ఎంత దూరమైనా వెళ్తా, ఎంత త్యాగమైనా చేసే తీరుతా, ఎంత పోరాడడానికైనా సిద్ధమవుతాను అని పునరుద్ఘాటించారు. అంటే సొంత పార్టీ తన పార్టీలోనే తను పోరాటానికి సిద్ధపడ్డారు. ఇప్పటి వరకు మనం చూసాము, సందర్భం వచ్చినప్పుడు ఇటు డైరెక్ట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డిని వ్యాఖ్యానిస్తూ కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు మరలా కూడా సొంత పార్టీలో తిరుగుబాటు బావుట ఎగరవేయటానికైనా నేను సిద్ధమే, మునుగోడు ప్రజల కోసము
నేను సిద్ధంగానే ఉన్నాను, దేనికైనా కానీ నేను సిద్ధంగానే ఉండి వెళ్తున్నాను. నాకు పదవి ఇచ్చి కూర్చోబెట్టినా కానీ నేను వెనక్కి తగ్గను. ఎందుకంటే ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ఆయన గవర్నమెంట్లోకి తీసుకుంది. ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా నాకు ఏదైనా పదవి ఇచ్చినప్పటికీ కూడా నేను ఆగను, నేను ఉద్యమిస్తాను. త్రిపురాల రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతా అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రైతులు కానీ అందరూ కూడా వాళ్ళు తొక్కని గడపలేదు. ఢిల్లీ రాకపోతే విధించారు కదా చౌటుపల్లి రైతులు ఈ రోజు వరకు ఉత్తర త్రిపుర మారిందా? బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా, నితిన్ గడ్కరీకి, నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చారు. ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు. ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి. మరి ఏం చేయాలి మీరు చెప్పాలి. ఇప్పుడు ఏం కాదు, ఏం చేయాలనేది మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, గట్టివాడు, కొట్లాడుతాడు, ఏదైనా చేయాలని అంటున్నారు. మీకు మొన్న లక్షణం కూడా చెప్పిన సబ్ స్టేషన్ ఓపెనింగ్ అప్పుడు, గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత చెప్పినా వినకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే మున్గోడు ప్రజల కాలకాయ తీసుకొచ్చినా అని చెప్పిన. ఆ రోజు నేను రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ చౌటుపల్లి నారాయణపూర్ రోడ్ అవునా, చౌటుపల్లి వందపల్లి ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా, శివనగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్కి నిధులు వచ్చినా మున్గోడుకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలిండు. అప్పటిదాకా లెక్క చేయలే. మొన్న లక్షమ్మగూడెం సబ్ స్టేషన్ ఓపెనింగ్ చెప్పిన, నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని, అది ఆలస్యమైనా పర్వాలేదు, మీరు ఎదురు చూస్తా, ఓపిక ఉంది. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మున్గోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పిన. అంటే దాని అర్థమైంది, మీరు అర్థం చేసుకోవాల్సింది. మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. మన వాళ్ళకి నిజంగా అన్యాయం అవుతుందంటే, నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత దూరమైనా పోతా, ఎంత త్యాగమైనా చేస్తా, ఎంత కొట్లాడైనా చేస్తా, నీకు భయపడేటువంటి కాదు. కాకపోతే ఒక్కటేంటి, మనం అర్థం చేసుకోవాలి. త్రిపుర మొత్తం 360 కిలోమీటర్లు వస్తుంది. మనం అవసరమైతే వేల మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు కూడా మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే తప్పితే మామూలు కాదు. మీకు ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేయాలని నేను సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో లాలూచి పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సపోర్ట్ ఎప్పుడు కూర్చుంటా, మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తున్నాను. ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ఉంటా. మీరు ధైర్యంగా, ఎవ్వరు కూడా ఏడవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే ఉండు. నేను ఆనాడు చెప్పిన 2018 మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చింది తప్పితే నేను ఒక పదవి కోసం రాలేదు. ఆనాడు ఈనాడు ఎవరే చెప్తున్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఒక ఇంటి మనిషిలాగా, ఒక కుటుంబ సభ్యులాగా ఏ బాధ వచ్చినా ఆ బాధ కోసం నేను కొట్లాడతా. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పెద్ద విషయం కాబట్టి తప్పకుండా దీన్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి
మనకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.